మేడం మేడం నమస్తే రైట్. అండి. ఎందుకండి ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ కి ఒక అబ్జెక్షన్ లెటర్ ఎందుకు రాయడం జరిగింది మీరు? యాక్చువల్గా మేడం నిన్న మహబూబ్ నగర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నేను ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ రూల్స్ 5.20.4 ప్రకారము ఎవరైనా కూడా నామినేషన్ దాఖలు చేసినప్పుడు వాటిపైన అభ్యంతరాలు ఉంటే ఎవరైనా ఓటర్ కానీ ఇంకెవరైనా వ్యక్తులు కానీ ఏమైనా నామినేషన్ పై అఫిడవిట్ పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలియజేయాలి. సో అది నేను ఏం చేశానంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం అన్నమాట ఇది. అఫిడవిట్ రూపకంలో నేను గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడానికి నేను నిన్న 12 గంటల 10 నిమిషాలకు వెళ్ళడం జరిగింది. వారు నన్ను 4 గంటల 20 నిమిషాల వరకు వెయిట్ చేయించారు. ఒక 6 టైమ్స్ నన్ను అవమానించడం జరిగింది. మంత్రి గారి ప్రెజర్, హై ప్రెజర్ ఉంది, నా అభ్యర్థనను స్వీకరించొద్దని ఆర్డీఓ గారిని చాలా ప్రెజర్ చేయడం జరిగింది అనమాట. నేను అయినా కూడా పట్టుదలతో చాలా ఓపిక సహనంతో ఉండి ఆ రిసీవ్డ్ కాపీ తీసుకువచ్చాను. మీరు స్క్రీన్ లో చూపించొచ్చు. అయితే నిన్న ఆర్డీఓ గారు నన్ను 6 సార్లు అవమానించడం జరిగింది. ఎట్లనన్నా నన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేసి బయటికి పంపాలి, పోలీస్ ఫోర్స్ ను ఉపయోగించి బయటికి పంపాలనే ప్రయత్నం చేశారు. అయినా కూడా నేను చాలా ఓపికతో ఉండి ఈ రిసీవ్డ్ కాపీ తీసుకొచ్చాను. దీని సారాంశం ఏంటంటే ఆర్డీఓ గారు ఆయన నెట్టి పరిస్థితుల్లో రిజెక్షన్, ఆయన నామినేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే నేను 8 రికార్డెడ్ ఎవిడెన్స్లు, గౌరవ సుప్రీంకోర్టుది, గౌరవ హైకోర్టు సర్టిఫైడ్ కాపీలు కూడా నేను గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అనిల్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్క్రూటినీ 13వ తేదీ ఉందన్నమాట. ఆ స్క్రూటినీలో మంత్రి గారిని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చెయ్యకపోతే నెక్స్ట్ డే మంగళవారం 14th రోజు 125A రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్ట ప్రకారము గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు సంబంధిత అందరి అధికారుల మీద నేను క్రిమినల్ చర్యలకు కోర్టు ద్వారా ప్రైవేట్ పిటిషన్ వేసి వెళ్ళబోతా ఉన్నాను.